ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత కలిశారు. సచివాలయంలోని 2వ బ్లాక్ మంత్రి అనిత ఛాంబర్లో సునీత కలిశారు. ఈ సందర్భంగా వివేక హత్య కేసు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత కలిశారు. సచివాలయంలోని 2వ బ్లాక్ మంత్రి అనిత ఛాంబర్లో సునీత కలిశారు. ఈ సందర్భంగా వివేక హత్య కేసుకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. భార్గవి, ఈరోజు సచివాలయంలో హోంమంత్రి అనితతో మాజీ మంత్రి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత భేటీ అయ్యారు. ఈ భేటీ కొంత రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో గతంలో కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక నేతల పైన కూడా సునీత, అదేవిధంగా షర్మిల కూడా ఆరోపణలు చేయడం జరిగింది. వివేక హత్య వెనుక వైసీపీ నేతలు ఉన్నారనే అంశాన్ని పదే వాళ్ళు ఎన్నికలకు ముందు కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా సిబిఐ విచారణ నుంచి కడప ఎంపీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కాపాడుతున్నారంటూ వైఎస్ షర్మిల కావచ్చు, వైఎస్ సునీత కూడా ఆరోపణలు గతంలో చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఈ భేటీ జరిగిందని అయితే ప్రస్తుతం తెలుస్తూ ఉంది. వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత పరిణామాలు, అదేవిధంగా సిబిఐ విచారణ సందర్భంగా జరిగినటువంటి పరిణామాలతో పాటు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లయితే తెలుస్తూ ఉంది. ఇప్పటికే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సిబిఐ దర్యాప్తు చేస్తూ ఉంది. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సక్రమంగా జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుందనే అభిప్రాయాన్ని వైఎస్ సునీత వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలు కూడా ఈ హత్య వెనుక ఉన్నారు. వారిని కాపాడే ప్రభుత్వం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విమర్శ కూడా వైఎస్ సునీత కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ దర్యాప్తు సాఫీగా జరిగేలాగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక ఎవరున్నారు, అసలైన దోషులు ఎవరనే అంశాన్ని బయటికి తీసుకురావాల్సినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంగా పూర్తిగా సహకరించాలి, విచారణకు సంబంధించి సిబిఐకి సహకరించాలని కూడా సునీత రాష్ట్ర హోంమంత్రి అనితను కోరినట్టు తెలుస్తోంది. మొత్తంగా అయితే ఈ భేటీ కొంత రాజకీయంగా ఇంట్రెస్ట్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ నేతలే వివేకానందరెడ్డి హత్యకు కారణం అంటూ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ఆరోపణలు చేయడం జరిగింది. కానీ సునీత కావచ్చు, షర్మిల వీళ్ళందరూ కూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది కీలక వ్యక్తులు ఉన్నారనే అభిప్రాయాన్ని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా దీనికి సంబంధించి విచారణ పూర్తయ్యేలా చూడాలి. వివేకానందరెడ్డికి హత్య వెనుక ఎవరున్నారో ఆ వ్యక్తులను బయటకు తీసుకురావాలని సునీత హోంమంత్రి అనితను కోరినట్టు తెలుస్తుంది. భారతీయ రైట్, థ్యాంక్ యూ రమేష్.